తుఫాన్ దాటికి వెస్ట్ బెంగాల్ అత్తలాకుతలమవుతుంది. తుఫాన్ దాటికి వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల చెట్లు నేలకొరికాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల దాటికి పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోసాపాలో ఇంటి పైకప్పు కూలటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు 1,00,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. బెంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోల్కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా నిన్న తీర ప్రాంతాల నుంచి 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలను రద్దు చేశారు. విమానాశ్రయంలో సర్వీసులు నిలిపివేశారు. సహాయక సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమైంది. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని బలహీన నిర్మాణాలు, విద్యుత్ సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.